నా స్టైల్‌లో సింపుల్‌గా, టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చేసి చూపిచ్చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నేను బ్రెడ్ ఆమ్లెట్ బ్రౌన్ బ్రెడ్‌తో చేస్తున్నాను. ఒక్క బ్రెడ్‌కి 2 ఎగ్స్ యూజ్ చేస్తున్నా. బ్రెడ్ చుట్టూ ఉన్న లేయర్‌నయితే ఫస్ట్ తీసేసుకున్నాను. యాజ్ యూజువల్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగే 2 ఎగ్స్ స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని మంచిగా గిలక్కొట్టుకోండి. స్పెషల్‌గా ఇది నేను మా పెద్దత్తయ్య గారి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మా మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చారు. సో, అందుకని చెప్పి ఆవిడకి నా చేతి వంట రుచి చూపించాలని ఈవినింగ్ స్నాక్ లాగా ఇది ప్రిపేర్ చేస్తున్నా. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. ఎందుకంటే ఆమ్లెట్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేయడానికి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆమ్లెట్ అయితే వేసేసుకోండి. దాంట్లోని కొంచెం బ్రెడ్‌ని అటు ఇటు మునిగేలాగా 2 సైడ్స్ బ్రెడ్‌కి ఈ ఆమ్లెట్ పట్టేలాగా చేసుకోవాలి. ఆమ్లెట్‌ని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు బ్రెడ్ మీద ఆయిల్‌ని స్ప్రింకిల్ చేయడం మర్చిపోకండి. బ్రెడ్ అంత ఈజీగా ఫ్రై కాదు. ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతుందనమాట. అందుకే బ్రెడ్ పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి కొంచెం. ఫ్రై అయ్యే గ్యాప్‌లో మెయిన్ స్టఫ్ ప్రిపేర్ చేసేసుకోండి. ఆనియన్స్ అండ్ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. మెయిన్ స్టఫ్ ఇదే. మామూలుగుండదు అసలు బ్రెడ్ ఆమ్లెట్‌లోకి ఆ స్టఫు. బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా ఉండడానికి ఈ మెయిన్ స్టఫేనండి పెద్ద సీక్రెట్ అసలు. అండ్ మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇది మా పెద్దత్తయ్య గారి కోసం కదా! సో, ఆవిడకి తీసుకెళ్ళైతే ఇచ్చేస్తాను. ఆ టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తారు. నేను అది కూడా వీడియో తీసి పెడతాను. ఆవిడ రివ్యూ వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఈ గ్యాప్‌లో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. నా స్టైల్‌లో ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీరు కూడా ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. వీడియో కంటిన్యూ అయిపోతుంది. అత్తమ్మ ఎలా ఉందండి టేస్ట్? తిని చూసి చెప్తా. ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి నేనున్నప్పుడు. చాలా బాగుంది. నిజం చెప్పండి. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి.